మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ థర్డ్ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 2 years ఈ అవార్డ్ ఫంక్షన్ చెన్నైలో ఆర్గనైజ్ చేశారు. ఈ సంవత్సరం August 4th ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ మిర్చి మూవీస్ విల్ బి ఆర్గనైజింగ్ దేర్ ఫంక్షన్. ఈ అవార్డ్స్కి వాళ్ళు ఒక జ్యూరీని ఆర్గనైజ్ చేసి 13 కేటగిరీస్కి అవార్డ్స్ ఇస్తారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్, ఫిల్మ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్, లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్, మేల్ వోకల్ సింగర్ ఆఫ్ ది ఇయర్, ఫీమేల్ వోకల్ సింగర్. అలానే అప్కమింగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి మేల్ వోకలిస్ట్కి, ఫీమేల్ వోకలిస్ట్, కొత్త మ్యూజిక్ కంపోజర్కి, లిరిసిస్ట్కి కూడా అవార్డ్స్ ఉన్నాయి. టెక్నికల్గా సౌండ్ మిక్సింగ్కి ఒక స్పెషల్ అవార్డ్ ఆర్గనైజ్ చేశారు. లిసనర్స్ చాయిసెస్ తోటి 2 అవార్డ్స్ ఉంటాయి, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఫిల్మ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. అది లిసనర్స్ రేడియో మిర్చి సాంగ్స్ విని ఓట్ చేసే అవార్డ్స్ అవి. ఈ అవార్డ్స్ చాలా పద్ధతిగా వితౌట్ ఎనీ పార్షియాలిటీ కంప్లీట్ సాంగ్స్ అన్నీ అందరు జ్యూరీ మెంబర్స్కి పంపించి ఆ లిస్ట్ని ఫస్ట్ ఒక 15 లిస్ట్గా చేసి తర్వాత దాన్ని 5గా చేసి ఆ తర్వాత సింగిల్ ఓట్స్ చేస్తారు. దీన్ని మొత్తం ఇది కండక్ట్ చేసేది మొత్తం ENY వాళ్ళు. సో దెర్ ఇస్ అ వెరీ సైంటిఫిక్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ద ఓట్స్ డన్. చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అన్సంగ్ హీరోస్కి ఎవరైతే ఇండస్ట్రీలో ఉంటూ వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెద్దగా తెలియకపోయినా పనిచేసిన వాళ్ళు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక అవార్డు ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయం. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంకింగ్ రేడియో మిర్చి అగైన్. థ్యాంక్ యూ. మంచి సంగీతాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో 100% కాన్ఫిడెంట్గా, ఎట్టి పరిస్థితుల్లోనూ బయాస్ లేకుండా మేమందరం కాంపిటీషన్లో ఉన్నప్పటికీ ఆ పర్టికులర్ కేటగిరీ వచ్చేసరికి మేము ఓట్ చేసుకునే ఫెసిలిటీ లేదు. అంత పద్ధతిగా, అంత ట్రాన్స్పరెంట్గా ఓట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విన్నర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. పొరపాటున ఆల్బమ్స్ అంటే ఈ మధ్యకాలంలో ఒక 20 సినిమాలకి పాటలు లేకుండా ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్. సో ఏ ఒక్క పాట మిస్ అవ్వకుండా స్క్రీనింగ్ జ్యూరీ 15 పాటలకి కుదించి మా దగ్గరికి తీసుకొస్తే ఆ 15 పాటల్లో నుంచి కనీసం పక్కన ఎవరు పాడారు, ఆ పాట ఎవరు రాశారు, తదితర విషయాలు ఏది కూడా మెన్షన్ చేయటం జరగదు అక్కడ. ఓన్లీ ఏ పాట, ఏ సినిమా అంతే ఉంటుంది. సో అంత ట్రాన్స్పరెంట్గా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ విన్నర్స్ని డిసైడ్ చేయడం అవుతుంది. అండ్ ఇందులో సురేష్ బాబు గారు చైర్మన్గా ఉండి మేమందరం జ్యూరీ మెంబర్స్గా ఉండటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరుగుతుంది అండ్ దట్ హైదరాబాద్లో జరగబోతుంది మన ఊళ్ళో. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈ సంవత్సరం అంటే లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పోటీలో ఉన్న పాటలు కానీ ఆల్బమ్స్ కానీ విన్నర్స్ వరకు డెఫినెట్గా విన్నర్స్ రేంజ్లో ఉన్నా, మాకు టెన్షన్ తెచ్చేంత పోటీ అయితే ఆల్బమ్స్లో కనిపించలేదని మాత్రం మేము నిర్మోహమాటంగా చెప్తున్నాం. అందరం జ్యూరీ మెంబర్స్ అందరం ఫీల్ అయ్యాం. అది ఎక్కడో తెలియని ఒక వ్యాక్యూమ్ మన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉంది అని ఫీలింగ్ వచ్చింది. ఈ సంవత్సరం డెఫినెట్గా ఇంకా మంచి ఆల్బమ్స్ వస్తాయనుకుంటున్నాం. విన్నింగ్ ఏవైతే షార్ట్ లిస్ట్ అయ్యాయో ఫైనల్గా అవి మాత్రం డెఫినెట్గా చాలా మంచి మంచి ఆల్బమ్స్, మంచి మంచి సాంగ్స్ కేటగిరీస్లో ఉన్నాయి. అండ్ విన్నర్స్ ఎవరు అనేది మేము సీక్రెట్ ఓటింగ్ చేసాం కాబట్టి ఎవరు అయ్యి ఉంటారనేది మాకు కూడా తెలీదు. దట్స్ ది బెస్ట్ థింగ్ దట్ మిర్చి ఈజ్ డూయింగ్. ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు తప్ప ఒక మ్యూజిషియన్కి ఇవ్వాలి. మన సినిమా ఇండస్ట్రీకి అన్సంగ్ హీరో ఇందాక సార్ అన్నట్టు మన మ్యూజిషియన్స్ ఎంతోమంది ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సినిమాలకి, కానీ వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఈ సందర్భంగా మా జ్యూరీ అందరం ప్రత్యేకంగా మిర్చి వారిని అభినందించాలనుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి అన్సంగ్ హీరోస్ అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉండి ఈసారి మేము ఎంచుకున్న ఓ మ్యూజిషియన్ 1000 సినిమాలకి ప్లే చేసిన ఒక గొప్ప మ్యూజిషియన్ ఆయన ఎంచుకోవడం జరిగింది. ఒక అవార్డు అయితే మా అందరికీ తెలుసు. అండ్ అవార్డ్ ఫంక్షన్ August 4th నాడు మీ అందరూ చూస్తారు. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే సౌత్లో ఉన్న చాలా లాంగ్వేజెస్లో అవార్డ్స్ ఇస్తుంటారు. తెలుగు కాకుండా మలయాళం, తమిళ్, అదర్ లాంగ్వేజెస్లో అంటే జడ్జెస్గా ఉంటూ
అవుట్ ఆఫ్ వేలో మాట్లాడుతున్నా. అంటే ఆ అదర్ లాంగ్వేజెస్లో చాలా బ్యూటిఫికేషన్ కనబడ్డది, చాలా అందంగా మంచి కంపోజిషన్స్ని ఆస్వాదించినట్టు కనబడ్డది. ఈసారి ఎంత రిలాక్స్గా మేము ఓటింగ్ చేసామంటే అసలు అంటే చాలా సునాయాసంగా, చాలా ఈజీగా డెసిషన్. ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే కనపడలేదు. అంటే ఆ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి తెలుగు సినిమాలో. వాటిని అవాయిడ్ చేసే అంటే ఒక మంచి ప్రోడక్ట్ని బయటకు తీసుకురావాల్సిన ప్రయత్నం ఏదో జరగాలనిపించింది. ఇంకా ఈ రకంగా చూస్తే 98.3 రేడియో మిర్చి వాళ్ళు పాటల్ని రోజు ప్రసారం చేయడమే కాకుండా ఇట్లా మంచి అవార్డ్స్ ఇచ్చి మంచి తెర వెనుక ఉన్నటువంటి టెక్నీషియన్స్ని అందరినీ ఇలా ప్రోత్సహించడం, సన్మానించడం ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము.